నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ దిస్ ఇస్ షాహిదా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి కొద్ది రోజులుగా కేంద్రం అదిరిపోయే శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పీఎఫ్ విత్డ్రాను మరింత సులభంగా సరళంగా మారుస్తోంది. అంతకు ముందు ఉన్న కఠిన నిబంధనల్ని తొలగిస్తోంది. విత్డ్రాకు సంబంధించి గతంలో పలు డాక్యుమెంట్లు కావాల్సి ఉండగా చాలా వరకు ఈ అవసరాలని తగ్గించి క్లెయిమ్ కు ఆటోమేటిక్ గా మార్చేస్తుంది. ఇప్పటికే ఆటో సెటిల్మెంట్ పరిమితిని 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచేసింది. దీంతో అత్యవసర సమయంలో చందాదారులు ఇబ్బంది పడకుండా చేసింది. ఇదే సమయంలో కొద్ది రోజులుగా యూపీఐ ఏటీఎం ద్వారా కూడా పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చని త్వరలోనే అమల్లోకి వస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడారు. పీఎఫ్ చందాదారులు తమ ఖాతాల్లోని నగదును యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా నేరుగా తమ బ్యాంక్ అకౌంట్లకు నగదును నిమిషాల్లో బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు దీనికి సంబంధించిన టెస్టులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అంటే మరికొద్ది రోజుల్లోనే ఈ సదుపాయం అమల్లోకి రానుందన్నమాట. ఇకపై పీఎఫ్ అకౌంట్ ను కూడా సాధారణ బ్యాంక్ అకౌంట్ లాగే వినియోగించుకోవచ్చన్నమాట. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఒక పెద్ద ప్రాజెక్టు పై పనిచేస్తుంది. ఒక ఉద్యోగి ఈపీఎఫ్ లోని కొంత భాగాన్ని స్తంభింపజేసి మిగతా పెద్ద మొత్తాన్ని యూపీఐ గేట్వే ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లోకి ఉపసంహరించుకునేందుకు అందుబాటులో ఉంచుతారు. గూగుల్ పే, ఫోన్ పే తరహాలోనే అక్కడ వారి బ్యాంక్ అకౌంట్లోకి ఎంత బదిలీ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. కావలసిన వారు బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసుకునేందుకు, ట్రాన్సాక్షన్ పూర్తిగా చేసేందుకు వారి బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన యూపీఐ పిన్ ను ఉపయోగించుకునేందుకు అనుమతిస్తారు. బదిలీ అయ్యాక డబ్బును ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు. ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ పేమెంట్ల కోసం వాడుకోవచ్చు అని మంత్రి మాండవీయ తెలిపారు. ప్రస్తుతం ఈ పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకు కొంచెం సమయం పడుతుంది. దీంతో అప్పట్లో అత్యవసరాల్లో చేతికి అందక ఇబ్బంది పడుతున్నారు. ఇక పీఎఫ్ చందాదారులకు అతి త్వరలోనే వాట్సాప్ సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్కు చందాదారులు హెలో అని తమ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి టైప్ చేసి సేవలు పొందొచ్చు. ఇక్కడే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం సహా చివరి 5 ట్రాన్సాక్షన్ వివరాలు కూడా చూడొచ్చు. నెల రోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.